హలో వీవర్స్, ఇవాళ మన రెసిపీ వచ్చేసి మెల్ మేకర్ పకోడీ. మంచి ప్రోటీన్ స్నాక్ అనమాట. ఈవినింగ్ టైంలో పిల్లలు చాలా చక్కగా తినేస్తారు. మా పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. అందుకే నేను అప్పుడప్పుడు వాళ్ళు అడిగినప్పుడు చేసి పెడుతూ ఉంటాను. ఈ విధంగా నేను ఏ విధంగా చేస్తాను అనేది, ప్రాసెస్ ఏంటిది అనేది ఈ వీడియోలో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఒక బౌల్లో వేడి నీళ్ళని తీసుకోవాలి. ఇప్పుడు నేను చిన్న మిల్ మేకర్ని వాడుతున్నా ఈ పకోడీ చేయడానికి. చిన్న మిల్ మేకరే బాగుంటుంది. రెండు రకాలు ఉంటాయి కదా మనకు, చిన్నవి పెద్దవి. నేను చిన్నవి తీసుకున్నాను నేను ఇక్కడ. సో ఇప్పుడు వేడి నీళ్ళలో డిప్ చేసుకోవాలి. ఒక 3-4 నిమిషాలు 5 నిమిషాలు డిప్ చేసుకున్నాక మళ్ళీ చన్నీళ్ళల్లో కూడా డిప్ చేసుకోవాలి. మనకు కొంచెం వేడిగా ఉంటాయి కదా అవి. డిప్ చేసుకున్నాక వాటిని స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో వేసుకోవాలి. మరీ గట్టిగా కాకుండా కొంచెం మామూలుగా వాటర్ పోయేంత వరకు స్క్వీజ్ చేసుకొని ఒక బౌల్లో తీసుకొని 1/2 టీ స్పూన్ పసుపు, అలాగే 1 టీ స్పూన్ కారం, రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1/2 టీ స్పూన్ ధనియాల పౌడర్, చిటికెడంత గరం మసాలా వేసుకుంటే రుచికి బాగుంటుంది అనమాట. ఇప్పుడు మెల్ మేకర్ కోటింగ్కి సరిపడా శనగపిండి వేస్తున్నాను. నాకు ఈ క్వాంటిటీకి 3-4 టేబుల్ స్పూన్లు పట్టింది. చూసి వేసుకోవాలి మనం. అలాగే 1 టేబుల్ స్పూన్ బియ్యం పిండి వేసుకుంటాను, క్రంచీగా ఉంటుంది కాబట్టి. సో ఇప్పుడు మనం ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మెల్ మేకర్కి పట్టేలాగా మంచిగా కలుపుకోవాలి. వాటర్ అవసరం లేదు, మనకు మెల్ మేకర్లోని వాటరే సరిపోతుంది. వాటర్ యాడ్ చేస్తే మనకు క్రంచీగా రావు. కాబట్టి వీటినే స్క్వీజ్ చేస్తూ ఈ విధంగా మంచిగా ఈ విధంగా వచ్చేంత వరకు మంచిగా కలుపుకోవాలి నెమ్మదిగా, మెల్ మేకర్ చునిగిపోకుండా. సో ఇప్పుడు వీటిని మనం వేడి నూనెలో వేసుకొని మంచిగా డీప్ ఫ్రై చేసుకోవడమే. బాండిలో ఆయిల్ పోసుకొని మంచిగా మీడియం ఫ్లేమ్ పెట్టుకొని ఎర్రగా వేయించుకోవడమే. చాలా ఈజీ ప్రాసెస్, 10 నిమిషాలలో అయిపోతుంది. చాలా రుచిగా ఉంటాయి. సో మంచి ప్రోటీన్ కంటెంట్ అన్నమాట ఇవి, అందరికీ తెలిసిందే కదా. సో కానీ మనం ఈ విధంగా పకోడీ టైపు చాలా తక్కువ టైమ్స్ చేసుకుంటాం, చాలా తక్కువ మంది చేసుకుంటారు. సో ఒకసారి చేసి చూపిద్దాం నాకు తెలిసిన విధానాన్ని ఈ వీడియో చేస్తున్నాను నేను. సో ఇవి వేగిపోయినాయి కదా, మనం ఇప్పుడు డిష్ అవుట్ చేసుకోవడం. వీటిని చూసారు కదా, చాలా టేస్టీగా ఉంటాయి. వేడిగా ఉన్నప్పుడే చాలా క్రంచీగా ఉంటాయి. కాబట్టి వేడివేడిగా సర్వ్ చేసుకొని తినొచ్చు అనమాట. ఈ వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, బెల్ ఐకాన్ ప్రెస్ చేస్తే నోటిఫికేషన్ వస్తుంది. ఇలాంటి వీడియోస్ చూడొచ్చు అనమాట. సో మీకు తెలియనిది ఏమైనా ఇన్ఫర్మేషన్ ఉంటే, తెలియని వంటకం ఏమైనా ఉంటే చూడొచ్చు.